ఈ వర్గీకరణ మీద మళ్ళీ 2004లో కోర్టు అంగీకరించకపోతే మళ్ళీ పోరాటం. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో వాదన జరిగేటప్పుడు రాష్ట్రానికి ఒక నోటీస్ వస్తే దాని మీద తక్షణమే స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా పార్టీ నా ప్రభుత్వం నేను చెప్పుకుంటలే, నా చెప్పుకునే అవసరం లేదు. నాకు గెలిచినము ఓడినము గెలిచినము రాజకీయాల్లో 65 సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఒక నియోజకవర్గంలో ఉన్నాం. ఆ చరిత్ర నాది. కానీ మేము చెప్పుకోకపోవడం కూడా పొరపాటే. ముఖ్యమంత్రి గారు నన్నే స్వయంగా పిలిచి గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు, అందరూ తీసుకొని అలా నువ్వు పోవాలి ఢిల్లీకి, ఎంత పెద్ద అడ్వకేట్నైనా మేము భరిస్తాము, మన వాదన వినిపిస్తాము, సమాజంలో మొట్టమొదట ఈ ఉపకులాలకు మాదిగాసుకు న్యాయం చేయాలి, మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ సోషల్ జస్టిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న సోషల్ జస్టిస్ రావాలంటే మనము నిర్ణయాలు తీసుకోవాలి, చరిత్రలో మనం మిగిలిపోవాలి. కనుక మీరు ఒక బృందాన్ని తీసుకొని మీరు ఢిల్లీకి పోండి అని చెప్పి మేము ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టులో కూర్చొని అడ్వకేట్ని నియమించి రాష్ట్ర తరఫున ఎందుకు వర్గీకరణ కావాలి, మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలంగా అంటే ఆనాడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మేము అనుకూలంగా ఉన్నాము అని చెప్పి ఆగస్టు 1, 2024 11:30 12 గంటలకు సుప్రీంకోర్టు తన తీర్పిస్తుంటే ఆ సమాచారం మాకు అందింది. ముఖ్యమంత్రి గారు పోయి చెప్పినాం, ఇప్పుడే తీర్పు వచ్చింది, వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకోవాలంటే ఎంపిరికల్ డేటా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఆ డేటా మనకు కావాలి. దాని ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు, కేటగరైజేషన్ చేసుకోవచ్చు అనే తీర్పు వస్తే 11:30 12 గంటలకు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే 1:30 లోపల 1 గంట కాల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసి గంట లోపట్ని 1:30 అది మేము చెప్పుకోము. 1:30 లోపల అందరు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సుప్రీంకోర్టు తీర్పుని మేము అమలు చేస్తాం, సోషల్ జస్టిస్కు మేము నిలబడి ఉన్నాము, సామాజిక న్యాయం చేస్తాము, ఎవరికి నష్టం కాకుండా న్యాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే మేము కమిట్ అయి ఉన్నాము, ఆ చేవల డిక్లరేషనే కానీ వర్గీకరణనే కానీ అన్నిటికీ మేము కట్టుబడున్నాం. కనుక మేము త్వరలోనే ఒక సబ్ కమిటీని నియమిస్తున్నాం. ఆ తర్వాత మేము అందరం పోయినాం, నరసింహులు గారు అందరం కలిసి పోయినాం సీఎం గారి దగ్గరికి, సార్ మీరు కమిటీ వేయండి అని. వారు కమిటీని నియమించి మీ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్, నేను కో చైర్మన్గా 5 మంది సభ్యులతో కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇంటరాక్షన్లో 6-7 మీటింగ్ల తర్వాత రికమెండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఒక 1 మ్యాన్ కమిషన్ మీరు నియమించండి, 60 రోజుల లోపల వారి యొక్క కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా రేపొద్దున అసెంబ్లీలో మనం బిల్లు ప్రవేశపెడదాము, చట్టాన్ని తీసుకొద్దాము. ఈ కేటగరైజేషన్ అనేది ఉపకులాలని, మేజర్ కులాలని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎంపిరికల్ డేటాని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగా మనం న్యాయం చేద్దామని చెప్పి చేయాలని చెప్పి మేము ఒకటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ ఆధారంగానే 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఈరోజు పనిచేస్తున్నది బొరుగుల రామకృష్ణారావు భవన్లో.
ఏ కులానికైనా ఏ ఉపకులానికైనా అది వర్గీకరణకు వ్యతిరేకమే కానీ అనుకూలమే కానీ మీ హక్కుల గురించి మీ వాటా గురించి మీరు పోవచ్చు, వారికి ఒక అర్జీని ఒక రిప్రజెంటేషన్ని లేదా మెయిల్ చేయొచ్చు, పోస్టు ద్వారా పంపించవచ్చు, లేదా స్వతహాగా ఈ సంఘాలు పొరుగుల రామకృష్ణారావు భవన్కు వేసి డిసెంబర్ 14వ తేదీ లోపల మీ యొక్క అభిప్రాయాలను లిఖితపూర్వకంగా మీకు కావలసినవి, మీ హక్కు, మీ వాటా, మీకు ఏం కావాలనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 దళిత వర్గాలు, దళిత కులాలు, మాలామాదిగాని కాక ఉపకులాలు అందరు కలిసి మీ అభిప్రాయాన్ని ఆ కమిషన్కు తెలియజేయండి. ఆ తర్వాత కమిషన్ 10 రోజులు 15 రోజుల లోపల ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. దాని ఆధారంగానే ప్రభుత్వం స్పందిస్తుంది.